సో లంబికా చక్రంలో స్తంభనం ఎలా చేస్తారు? ఇప్పుడు స్తంభనం ఎలా చేస్తారో చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు మీరు అడిగారు కదా, లంబికా చక్రం దగ్గర ముఖ్య ప్రాణాన్ని స్తంభన చేయాలి గురువు గారు అంటున్నారు కదా, దాన్ని ఎలా చేస్తారు అంటే ఆయన మాటల్లోనే నేను చెప్తున్నాను నీకు. గురువు ముఖత అంటే అది. సరే నేనేం చేశాను, నేను ఎలా వెళ్ళాను మీకు అనవసరం. ఇక్కడ వారు మాకు ఆజ్ఞ ఇచ్చింది చెప్పమని. ఇప్పుడు వారే చెప్తున్నారు. ఏమంటున్నారు? విశుద్ధములో కుంభకము చేస్తే లంబిక దానంతట అదే స్పందనము లేకుండా ఆగిపోతుంది. కాబట్టి విశుద్ధ కుంభకము జాగ్రత్తగా నేర్వాలి. విశుద్ధ కుంభకము ఎలా చెయ్యాలి అనేది గురుముక్త నేర్చుకోవాలి ఫస్ట్. విశుద్ధి చక్రము ఇంద్రస్థానము. విశుద్ధి చక్రం ఏమిటి? ఇంద్రస్థానము. ఆ విశుద్ధము శక్తివంతము కావాలి అంటే లంబికలో నుండి వచ్చే ఒక అమృతపు చుక్క దీనికి కలవాలి. పైనుంచి వచ్చే లంబికా చక్రం పైనుంచి వచ్చే సూర్యకిరణంలా పొద్దున్నే చలి లేస్తే ఎండలో ఎలా కూర్చుంటావు, ఆ కిరణం తగిలినప్పుడు వెచ్చగా ఎలా ఉంటుందో, ఈ కింద కుంభకం చేస్తున్నప్పుడు పైనుంచి వచ్చే అమృతదారులో ఒక చుక్క ఈ యొక్క దానికి తగిలితే దానికి శక్తి వస్తుంది. అంతవరకు అది మృతము, అది అమృతం అవుతుంది. కలిస్తే అప్పుడు మాయ కూడా శక్తి వస్తుంది, లేకపోతే రాదు. అంటే ఇహములోను నిన్ను మాయలోనూ కూడా ఉంచగలదు. అంటే ఆ అమృత చుక్క నిన్ను మాయలోనూ ఉంచగలుస్తుంది. నువ్వు కింద నుంచి క్రియాయోగం చేసుకుంటూ వెళితే దాన్ని నిన్ను అమృత పుత్రుడిని కూడా చేస్తుంది అని చెప్తున్నారు. లేదు నేను కిందకే వెళతాను అంటే ఆ అమృతం నిన్నేం చేస్తుంది? కిందకి కూడా పంపిస్తుంది. ఇహములో పంపిస్తుంది. ఇహములో నువ్వు తిరుగుతూ ఉంటావు. ఆ శక్తితో నువ్వేంటి ఇప్పుడు నీ శక్తి అంతా అదే. ఆ అమృత చుక్క ద్వారానే. అంటే ఆ బగలాముఖి అమ్మవారు. ఎందుకు ఇంకా మనం మాయలో ఉన్నాం. కానీ మనం ఏం క్రియాయోగం చేయలేదు. పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళాలి అంటే అది అమృత చుక్క నీ యొక్క దీన్ని బట్టి ముఖ్య ప్రాణం పైకి పంపిస్తున్నావు కదా. పైనుంచి వచ్చే ప్రాణాన్ని నువ్వు ఇంద్రియాలు 72 స్నాయు సముదాయాలు ద్వైతము పెట్టుకొని ఇహము పరము పెట్టుకొని లోకంలో తిరిగేస్తున్నావు శక్తివంతుడిగా. ఆ అమృత శక్తి అంతా నువ్వు ఇలా ఖర్చు చేస్తున్నావు. దాన్ని నువ్వు వెనక్కి తీసుకున్నావు అనుకో, అందుకే అంతర్ముఖం చేసావు అనుకో, అప్పుడు నువ్వు అమృతం అవుతావు, అమృత పుత్రుడు అవుతావు. అంటే అది లంబికా చక్రం నుంచి నీ ప్రాణాన్ని పైకి పంపిస్తావు. అంటే అమ్మవారికి తాను ఇచ్చినది తనకే ఇవ్వటం అంటే ఇదే. పైకి వెళ్ళేవాడికి కోరికలు ఎందుకు ఉండవు అంటే ఇదే. ఇంకా ఏంటి భూత లక్షణాలు పోవాలి కదా లంబికా చక్రం దగ్గర. ఇంకా కోరికలు పెట్టుకుంటాడా? కిందకి వెళితే నువ్వు ఏంటంటే అన్ని అడుగుతావు. పైకి యోగం చేసేవాళ్ళు పై ఏముందమ్మా అడగటానికి, అక్కడ ఒకటే ఉన్నది కదా. కిందకి వస్తే అనేకము, అనేకంలోనే కోరికలు పుడతాయి. ఏకంలో కోరిక ఏం పుడుతుంది అని. సో లంబికలో నుండి వచ్చే ఒక అమృతపు చుక్క దీనికి కలవాలి. కలిస్తే అప్పుడు మాయ కూడా శక్తి వస్తుంది, లేకపోతే రాదు. అర్థమైందా? లంబిక కుంభకము చెయ్యలేరు. విశుద్ధి కుంభకము చేస్తే లంబికా ద్వారము సహజంగానే తెరుచుకుంటుంది. అందుకే మీరు ఏం చేస్తారు అంటే విశుద్ధి చక్రము ఈ ప్రాణం లోపలికి తీసుకున్న కుంభకరేఖ తీసుకుంటాం కదా, ఈ గొంతు దగ్గర నీ థ్రోట్ రీజన్ దగ్గర దాన్ని కుంభకం చేయమంటారు. ఫస్ట్ స్టెప్ లో ఉంది, సెకండ్ స్టెప్ లో ఉంది. చేయటం వల్ల లంబికా చక్రము ఆ ద్వారము తెరుచుకుంటుంది అని చెప్పారు. విశుద్ధములో కుంభకము గాని శూన్యముకు గాని చేస్తే తల వాలిపోతుంది. దీనికి నిదర్శనం నేను లంబికా చక్రం దాటాను అనే నిదర్శనం నాకేమైనా కనిపిస్తుందా అంటే కనిపిస్తుంది. ఎలా అంటే ఈ యొక్క విశుద్ధములో కుంభకము చేసావు అంటే, లేదా శూన్యకము చేసావు అంటే. శూన్యకము ఎలా చేయాలి అంటే జ్ఞాన దీపికలో చెప్పాను నేను. అన్నీ చెప్పాను జ్ఞాన దీపిక. ఒకసారి నా లెక్చర్స్ వినండి. శూన్యక పద్ధతి ఎలా చేస్తారు అనేది. అందులో మనో ప్రాణ దృష్టిలో ప్రాణాన్ని పట్టుకోండి అక్కడ. ఆ ప్రాణం అనే చాప్టర్ బాగా వినండి. మీరు అవి వినట్లేదు, మళ్ళీ ఆ ప్రశ్నలన్నీ తీసుకొచ్చి నన్ను అడుగుతున్నారు. నాకు అందుకే లేట్ అవుతుంది. మీరు అవన్నీ రోజు టచ్లో ఉండాలి నా లెక్చర్స్తో. ఎందుకంటే నిన్నటి క్లాసు గుర్తు అయిపోయింది, దాని పని అయిపోయింది, ఇవాళ ఏంటి చెప్పండి అంటే మరి ఓసారి నిన్నటి పాఠమే మళ్ళీ వాళ్ళ రివ్యూగా వచ్చిందనుకో, అది మళ్ళీ మేము ఎక్కడ చెప్పగలుస్తాం. అది అందుకే అది కూడా టచ్లో వినండి. లేదంటే పుస్తకాలు కొనుక్కొని చదువుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే సందేహం ఉంటే అడగాలి. అదనమాట. సో
విశుద్ధములో కుంభకము గాని శూన్యకము గాని చేస్తే నీకు నిదర్శనముగా నీ తల తెలియకుండా ఇలా వాలిపోతుందమ్మా. ఆ శూన్యకము గాని కుంభకములో విశుద్ధ చక్రంలో చేసావనుకో నీకు తెలియకుండా తప్పని పడిపోతుంది, ఇలా తల వాలుతుంది. ఇదే నీకు నిదర్శనం. అంటే నువ్వు కుంభకం చేసిన, నీకు కుంభకం లంబికా చక్రం దాటావు అనేది నిదర్శనం నీకు అమ్మవారు అక్కడ ఇస్తుంది. అలా వాలిపోయిన క్షణంలో ఈ ముఖ్య ప్రాణము ఏమవుతుంది, ఠక్కని ముఖ్య ప్రాణము లంబికా ద్వారంలో ప్రవేశిస్తుంది. అంటే శరీరం యొక్క స్పృహ పోతుంది, దానికి పూత లక్షణం అనేది పోతుంది. అప్పుడు నువ్వు దేవుడు అవుతావు, ఆత్మ అవుతావు. అప్పుడు కొన్ని లిప్తాల కావం, అంటే కన్ను మూసి కన్ను తెరిచే లోపట మనకు తెలియకుండానే ఆజ్ఞలో చేరి ఆజ్ఞా చక్రం దగ్గరికి వెళ్ళిపోయి అది తుర్యములోకి వెళ్ళిపోగలదు అని చెప్తున్నారు. తుర్యంలోకి 4th డైమెన్షన్, అందులో నువ్వు వెళ్తావు. ఇది స్వానుభూతి రహస్యము అని చెప్పాడు. ఇంక అంతకంటే ఇంక ఆయన ఏం చెప్తాడమ్మా, స్వానుభూతి రహస్యం. పాపం ఆయన వెళ్ళి మనందరికీ దారి చూపించాడా లేదా? మరి గురువుని మనం ఫాలో చేయాలి కదమ్మా. గురువు చెప్పినట్టు ఆ మార్గంలో వెళ్ళాలి. నీకంటూ నువ్వు వేరుగా ఒక మార్గాన్ని సృష్టించుకోకూడదు. నీకు తెలియదు కదా ఈ మార్గం ఎటుపోతుందో అనేది తెలియకూడదు. అది అందుకే గురువుని అనుసరించాలి యోగములో, ధ్యానములో. మిగతా విషయాల్లో ఏమ్మా మన సనాతన ధర్మాలు ఏమున్నాయో దాన్ని మనం ఆచరించి దాన్ని జీవన విధానంలో కలుపుకొని రోజు ఆ రకంగా పూజ చేసుకోవటం అదొక మార్గం. అయితే ఈ జ్ఞాన యోగా మార్గాల్లో గురువులు యొక్క సహాయ సహకారాలు, వారి అనుగ్రహం అనేవి చాలా ముఖ్యం. ఇక్కడికి బగలాముఖి అన్నది పరిసమాప్తమైందమ్మా. సో చూసారా, బగలాముఖి ఆరాధన వల్ల మీకు ఎంత గొప్ప విద్య ఇది. ఆ విద్య ఏంటంటే ఇతరుల మీద ప్రదర్శించడం కాదు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటానికి. ఇక సెల్ఫ్ డిఫెన్స్ ఇంకా యోగులు ఋషుల మీద ఎవరికి ఉంటుందమ్మా, వాడికి ఎవడి మీద పగ ఉంటుంది? శక్తి ఉన్నవాడు ఏం చేస్తాడు, ఆంజనేయ స్వామి ఏం చేస్తాడు, యుద్ధం అంతా అయిపోయింది, ఎక్కడ ప్రదర్శించాడు, అయిపోయింది. తర్వాత యోగా శక్తి అంతా కూడా ఆయన రామ్ 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 అంటూనే ఆయన ఆ ఆనంద, అదే బ్లిస్ బియాండ్ జాయ్ లో ఉన్నాడు ఆయన. ఆయనకే ఉన్నారు శత్రువులు, అది ఆ బ్రహ్మానందంలోనే ఉంటాడు. ఎందుకంటే రాబోయే యుగాల్లో వారే మరి కాబోయే బ్రహ్మ. చాలా అమ్మవారు అలా మరి అటువంటి వరాలు ఆ తల్లి అలా ఇచ్చింది. రాబోయే కాలంలో వచ్చే బ్రహ్మ ఆంజనేయ స్వామి. నీకు నాకు తెలియదు, ఇంకో 1000 సంవత్సరాల తర్వాత. అది ఇక్కడికి అవన్నీ పురాణాల్లో ఉన్నాయి, చదువుకోవచ్చు. కానీ దాని వెనక వాస్తవాలన్నీ ఇప్పుడు ఇటువంటి విద్యల్లోనే నీకు తెలుస్తుంది. అసలు ఆంజనేయ స్వామి అంటే ఏమిటి, ఆయన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అది యోగా శక్తి అంటే అది. ఆయన ఎలా మరి లంక దాటగలిచాడు, సముద్రాలు ఎలా దాటగలిచాడు అంటే ఇదే శక్తి. అదనమాట రహస్యాలు ఇవన్నీ మీకు. అంటే పరకాయ ప్రవేశం అమ్మా. శరీరాన్ని ఒక చోట పెడతాడు, ఏ శక్తి అన్నా చూపిస్తాడు ఆయన. ఇంద్రజిత్ అదే కదా చేసింది. బగలాముఖి విద్యలే నేర్చుకున్నాడు వాడు, దశమహా విద్యలు నేర్చుకుని వాడు ఏంటంటే లోక కంటకులు కాబట్టి లక్ష్మణుడిని ఎంత బాధ పెట్టాడు, లక్ష్మణుడు ప్రాణం కూడా హరించే పరిస్థితి వచ్చింది. అవునా? అట్లా వాళ్ళు ఉపయోగిస్తారు. రాముడు లాంటి వాళ్ళు అంతర్ముఖంగా ఈ బగలాముఖిని ఆరాధిస్తారు, యోగా శక్తిని పెంచుకుంటారు వాళ్ళు. ఏమ్మా?